హాయ్ అండి. ఈరోజు శ్రావణ సోమవారం కాబట్టి తెల్లవారుజామున 4 గంటలకే లేసినానండి. బయటంతా కసు ఊడ్చేసి, ముగ్గులేసి, కడపమాను కడిగి, బొట్లు పెట్టేసి అంతా చేసేసినానండి. అది చేసేటప్పుడు నాకు వీడియో చేసేకి రాలేదండి. అందుకోసము నేను ఒక్కదాన్నే కదా, అందుకోసము అది అంతా బయట చేసేసి వచ్చినాను. ఇప్పుడు పూలు పెట్టడము, కడపమాను ఎలా పూజించాలో ఒకసారి వీడియో చేసి చెప్తాను చూడండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా అండి, పూలు వచ్చేసి నేనైతే ఇలా అలంకరిస్తానండి. గడపకి చామంతి పూలు వైట్గా, తెల్ల పూలు కానీ, పసుపు పూలు కానీ, మధ్యలో ఇలా పసుపు పెట్టి తర్వాత కుంకుమ పెడతానండి. ఆల్రెడీ చాలా పూలు పెట్టేసినాను. ఇది మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నానండి. ఎప్పుడన్నా కానీ నైట్ టైం నేను రెడీ చేసుకుంటానండి. ముగ్గు పిండి శ్రావణ మాసంలో కానీ, మాఘమాసంలో కానీ, ధనుర్మాసంలో కానీ, నవరాత్రుల్లో కానీ ఎప్పుడైనా కానీ నేను మధ్యలో వచ్చేసి కలర్ వేస్తానండి. బయట వేసినాను, అది కూడా చూపిస్తాను. అది సింపుల్గానే వేస్తానండి. ఎక్కువ హెవీ వేస్తే గిన అది కలర్ వేసేపాటికి చాలా టైం పడుతుంది కదా, నవరాత్రులప్పుడు, మంచి రోజులప్పుడు. అందుకు పర్వదినాలప్పుడు చేస్తానండి నేను ఇలా కలర్ వేయడము. ముగ్గు పిండి, కలరు, పసుపు, కుంకుమ. ఇది మా సైడ్ గంధుడు అంటారండి. ఇది కడపమానికి పెడతాము, ఇది గడపకు పూస్తామండి. ఇది వచ్చేసి బెల్లం అండి. చీమలకి కడపమానికి కడిగినప్పుడు బెల్లం వేస్తానండి నేను చీమలకి రోజు. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిన అంటే కార్తీక మాసంలో నుంచి స్టార్ట్ చేసినానండి. కార్తీక మాసంలో ఏదైనా నైవేద్యం పెట్టే దీపాలు పెడతానండి నేను. అందుకు ప్రతిసాట చక్కెర వేసినానండి. ఆ చక్కెరకి బదులు ఇది కొబ్బరి చక్కెర అండి. మా తమ్ముడు భార్య తీసుకొని వచ్చింది. అందుకోసము అది వేస్ట్ కాకుండా దీన్ని వచ్చేసి గడప దగ్గర వేస్తున్నానండి. రోజు ఉదయం పూట గడప కడిగినప్పుడు, కడపమాను కడిగినప్పుడు. ఇప్పుడు చూపిస్తాను చూడండి కడపమానికి ఎలా పూజించాలని. ఇదండి పూలు ఇవన్నీ పెట్టేసినానండి. చామంతి పూలకు కానీ, చామంతిలో పసుపు చామంతులకు కానీ పెడతానండి నేను. అవి కూడా ఉన్నాయండి. ఇదండి మల్లెపూలు, చామంతులు, గన్నేరు పూలు, తెల్ల చామంతులు అండి. గన్నేరు పూలు కానీ పెడతానండి. పెట్టేది చూపిస్తాను. తెల్లవారుజామున 4 గంటలకే లేచినప్పుడు ఉదయం 5 గంటలకే సుప్రభాతం పెట్టేస్తానండి. భక్తి టీవీలోన సుప్రభాతం పెడితే ఇంట్లో అంతా మంచి జరుగుతుందని చెప్పేసి దాని పని అది చేస్తుంటుంది, నా పని నేను చేస్తా అంటానండి. ఇక్కడ పడుకున్నాడండి మా నాన్నగారు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదండి ముగ్గు వేసినానండి. ఇదో చూడండి కలర్ వేసినాను. మధ్యలోన సింపుల్గా వేస్తానండి. ఎక్కువ వేస్తే టైం పడుతుందని చెప్పేసి మధ్యలో పసుపు కుంకుమ కానీ పెట్టినానండి. ఇద్దండి గడపకి ఇక్కడ వేసినాను చూడండి చీమలకి. ఇక్కడ వేసినాను చీమలకి. ఆల్రెడీ ఇక్కడ చీమలకి వేసింటే ఆల్రెడీ చీమ వస్తుందండి. ఇవి నైట్ టైం ఎక్కువ వచ్చేసి తింటా ఉంటాయండి. డే టైం ఎవరైనా పరాడుతుంటే దానికి భయం అయ్యి వెళ్ళిపోతాయి కాబట్టి ఇలా పెడతానండి పూలు వచ్చేసి గడపకి. ఇక్కడొకటి పెడతానండి గడపకి వచ్చేసి. ఇలా పెడతానండి గడపకి పూలు వచ్చేసి. ప్రతిరోజు పెడతానండి, ఒక్కరోజే కాదు. ఇలా రోజు కడగడము, ముగ్గులు వేయడం అండి. ముగ్గు చేసే వీడియోని అయితే రావడం లేదండి. ఇలా పెడతానండి. ఆల్రెడీ చీమలన్నీ వచ్చేసినాయండి. ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు. ఇక్కడ కూడా అంతేనండి. చీమలకు పెట్టేసినాను చక్కెర. కనపడడం లేదు, ఇక్కడ లైటింగ్ రావడం లేదు. ఆల్రెడీ ఇక్కడ తింటాను చూడండి. అది ఆల్రెడీ ఒక చీమ తింటాను. అది అక్కడ కనిపిస్తుందా లేదు మీకు? ఇలా పెడతానండి ఈ గడపకు కానీ. మావి 2 ఉన్నాయండి, అవతలొకటి ఇవతలొకటి గడపమానులు. తులసి చెట్టు దగ్గర ఇలా ముగ్గేసినాను.
తులసి చెట్టు దగ్గర కానీ గన్నేరు పువ్వు చామంతి పువ్వు 2 పెట్టినానండి. ఇక్కడ కానీ అంతేనంతే సింపుల్గా కలర్ వేసినాను. చామంతి పువ్వు గన్నేరు పువ్వు 2 పెడతానండి. ఎప్పుడే కానీ ఒకటి పెట్టకూడదు అని చెప్తారండి, అందుకోసము 2 పెడతానండి నేను.